నమస్కారం. మీ సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం. ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం అని ఒక మహాకవి చెప్పినట్లు తొలి స్పర్శ తల్లిది, తొలి ఉయ్యాల అమ్మ ఒడి, తొలి ప్రేమికురాలు అమ్మ. మన కోసం ప్రాణానికైనా తెగించి తన ఒంట్లో నెత్తుర్ని మన ఒంటి శక్తిగా మార్చే తొలి విటమిన్ అమ్మ. తొలి గురువు తల్లి, తొలి వందనం ఆమెకే సొంతం. అలాంటి ఆడది ఎన్నో రంగాల్లో ఆరితేరి ఇప్పుడు అనేక చోట్ల ఇంట బయట కూడా తన సత్తా చూపిస్తోంది. అలాంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటి వరకు చరిత్ర చెప్పిన కథలెన్నో ఉన్నాయి. చెప్పని చూడని కథలు కూడా ఇంకా ఉన్నాయి. అలాంటి నారీ శక్తుల గురించి మనం చెప్పుకుందాం. తప్పటడుగులు వేస్తే కలవరం చెంది మనకి చేయి అందించే నడిపించే తల్లే తప్పుడు అడుగులు వేస్తే ఆది పరాశక్తిగా మారి మన ప్రాణం కూడా తీస్తుంది. అలాంటి ఆది పరాశక్తి స్వరూపాలైన ఆడవారికి నా వందనం. ఈరోజు మనం పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడ్డ భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ, ఫేమస్ ఆంకాలజిస్ట్ సర్జన్ డాక్టర్ విజయలక్ష్మి దేశ్మానే గారి గురించి చెప్పుకుంటున్నాం. ఆమె జీవితం స్ఫూర్తిదాయకం. ఇలాంటి వారి జీవితాల గురించి పాఠ్యాంశాలుగా వస్తే పిల్లలకి జీవితం యొక్క విలువ చక్కగా తెలుస్తుంది. డాక్టర్ విజయలక్ష్మి దేశ్మానే దేశం గర్వించదగ్గ డాక్టర్లలో ఆమె ఒకరు. ఆమె అందరిలా ఫుల్ ఫెసిలిటీస్తో చదువుకోలేదు. ఆమె జీవితం చాలా పేదరికంలో గడిచింది. ఆమె జీవితం ఒక మార్గదర్శకం. భారతదేశంలోని కర్ణాటకలోని కలుబురిగిలో ఒక మురికివాడలో 8 మంది సంతానంలో ఒకరిగా జన్మించారు ఆవిడ. ఎంఎస్కే మిల్లులో కార్మికుడిగా ఆమె తండ్రి పనిచేసేవారు. ఆమె తల్లి రత్నమ్మ కూరగాయలు అమ్మేవారు. ఇలా ఆ తల్లిదండ్రులు తమకొచ్చే దానిలో ఆ 8 మంది బిడ్డలని పోషించసాగారు. గాజీరావు చక్కర్ఘాట్ పాఠశాలలో ఆమె విద్య ప్రారంభమై 7వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత ఉన్నత చదువును గంగాంబికా స్కూల్లో చదివారు. కేఎంసి నుండి ఎంబీబీఎస్ చదివి 1984లో బళ్ళారి మెడికల్ కాలేజీలో ఎంఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత కిడ్వాయి మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్గా చేరారు. ఆమె తన సంస్థలో 1994లో మొదట మహిళా ప్రొఫెసర్గా అయ్యారు. ఆ తర్వాత కిడ్వాయి మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలో డీన్ అయ్యారు. తర్వాత విభాగాధిపతి అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయ్యారు. ఆ తర్వాత డైరెక్టర్గా అయ్యి పనిచేశారు. అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత పంజాబ్లోని మొహాలీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి అధిపతిగా బీజేపీ నాయకుడు అనంత్ కుమార్ ఆమెను సంప్రదించారు. అలా ఆమె అకుంఠిత దీక్ష, పట్టుదల, సాధన ఆమె ఉన్నత స్థానంలో నిలబడటానికి కారణమైంది. ఆమె 2015లో సర్జికల్ ప్రాక్టీస్ నుండి పదవీ విరమణ చేశారు. ఆమె ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా క్యాన్సర్లో మహిళలు ఎదుర్కొనే రొమ్ము క్యాన్సర్ మీద సాధారణ ప్రజలకు అవగాహన కల్పించారు. అదే కాక బెంగళూరులోని అబలాశ్రమ అనే ఆశ్రమం అధ్యక్షురాలిగా పనిచేసి ఎన్నో సేవలు అందించారు. ప్రజాసేవకే అంకితమయ్యారు. ఆమె 2016లో హార్ట్అటాక్ వచ్చి బాధపడ్డా మళ్ళీ తేరుకొని నిరంతర ప్రజాసేవలకి ఆమె జీవితాన్ని అంకితం చేశారు. అందరి జీవితాలు వడ్డించిన విస్తరి కాదు. అతి పేదరికం, తల్లిదండ్రులకి రెక్కాడితే కాని డొక్కాడని జీవితం, చదువు యందు ఆమెకు అకుంఠిత దీక్ష, శ్రద్ధ. అమ్మ మెడలో తాళితో ఆమె ఎంబీబీఎస్ ఫీజు కట్టారు. తల్లిదండ్రుల కష్టానికి ఆమె సార్థకత చేకూర్చారు. ఆమె చేరిన ఎంబీబీఎస్లో అంతా కన్నడ మాధ్యమంలో పాఠాలు ఉండడంతో మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినారు. ఆమె చాలా బాధపడ్డారు. ఆమెతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. అయినా ధైర్యం కోల్పోలేదు. మళ్ళీ తేరుకొని అధ్యాపకులకు తన బాధను వివరించి వారి సూచనలు, సలహాలను వారు ఇవ్వడంతో వారు సహకరించిన మీదట ఆమె బ్యాక్లాగ్లన్నీ పూర్తి చేశారు. సెకండ్ ఇయర్లో అన్ని సబ్జెక్ట్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించారు.
ప్రముఖ ఆంకాలజీ సర్జన్ అయ్యారు. ఆమె కాదు, ఆమె కుటుంబంలోని అందరూ ఎంతో కష్టపడి చదివారు. దేశంలోనే ప్రముఖులుగా ఉన్నారు. ఆమె తమ్ముడు అజయ్ ఘోష్ ప్రముఖ న్యాయవాది. ఆమె 5 అక్కా చెల్లెళ్ళు కూడా పిహెచ్డీలు చేశారు. అందరూ విశ్వవిద్యాలయాల్లో బోధకులుగా ఉన్నారు. ఒకేసారి అత్యధిక సంఖ్యలో పిహెచ్డీలు చేసిన అక్కా చెల్లెళ్ళుగా వారందరూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరడం ప్రశంసనీయం. ఆమె తల్లి క్యాన్సర్ వచ్చి బాధపడుతూ చనిపోతుంది అని తెలిసినా కూడా ఆమె ఆ వ్యాధికి ఇంకేం చేయలేక చివరి వరకు ఆమెతో తోడు ఉండి ఆమెకి ఉపశమనం కలిగించారు. జనవరి 2025లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది ఆమెను దేశం. ఇదే కాక ఆమెకు ఎన్నో రివార్డులు వచ్చాయి. 1998లో కలష్ అవార్డు, 2004లో కర్ణాటక రాజ్యోత్సవ అవార్డు, 2004లోనే రాష్ట్రీయ రతన్ అవార్డు, 2005లో మహిళా శిరోమణి అవార్డులు ఆమెను వరించాయి. వారి ఊరి ఆచారం ప్రకారం ఇంటి తొలి బిడ్డని దేవదాసిగా మార్చాలి లేదా మీరందరూ ఊరి వదిలి వెళ్ళిపోవాలి అని ఆ ఊరి పెద్దలు అన్నప్పుడు ఆ ఊరినే త్యాగం చేశారు ఆమె తల్లిదండ్రులు. తమ బిడ్డని ఎట్టి పరిస్థితుల్లో దేవదాసిగా చేయమని ఆ తండ్రి తీసుకున్న ఆ రోజు నిర్ణయం ఈనాడు దేశం గర్వించదగ్గ ఆంకాలజిస్టుని మనకి అందజేసింది. స్వాతంత్ర పోరాట యోధుడిగా ఆ తండ్రి ఇలాంటి మూఢనమ్మకాలని విలువ ఇవ్వక పిల్లల భవిష్యత్తు చదువు మీద ప్రాధాన్యం ఇవ్వడం మనం ప్రశంసించదగ్గ విషయం. డాక్టర్ విజయలక్ష్మి గారు కృష్ణ భక్తురాలు. ఆమె తన పద్మశ్రీ అవార్డును శ్రీకృష్ణుడికి అంకితం చేశారు. విన్నారుగా అండి, ఇలాంటి వారి జీవితాలు మనందరికీ మార్గం, దశ, దిశ అన్నీ నిర్దేశిస్తాయి. మనలో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. మనకి ఉత్సాహాన్ని, జీవితపు విలువల్ని అందజేస్తాయి. మీకు మా ఛానల్ నచ్చితే కనుక తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన వీడియోతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.